హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఎన్నికలయ్యి కొత్త సర్కార్ కొలువు తీరింది, కానీ ప్రస్తుతం రాజకీయ వాతావరణం అంటే మునుపెన్నడూ లేని విధంగా తయారైందన్నది విశ్లేషకుల మాట. అలాగే చాలా సంఘటనలు జరుగుతూ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. మరి అటాక్ చేస్తున్న వాళ్ళు ఎవరు, చేయబడుతున్నది ఎవరు, ఎందుకు అటాక్ చేస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఒకవేళ ఎలక్షన్స్కి పూర్వం గొంతెత్తి మాట్లాడడం, ప్రశ్నించడం తప్ప, లేదు కేవలం ఆ వర్గంలో ఉండడమే వాళ్ళు చేసిన తప్ప అయిపోయి ఈరోజు హత్యలు కూడా జరిగిపోయే పరిస్థితి ఉందా? ఇంత జరుగుతుంటే మరి కొత్తగా వచ్చిన సర్కారు ఎందువల్ల దీనిపై చర్యలు తీసుకోవట్లేదు? ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అందరికీ సుపరిచితులు కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. జరుగుతున్న సంఘటనలు అందరూ చూస్తున్నారు సార్. కొంత ఎక్స్పెక్ట్ చేసిందే, ఎందుకంటే ఒక రివెంజ్ పాలిటిక్స్ అనే ఒక పునాది పడిపోయింది, చాలా కాలంగా చూస్తున్నాం. సో ఏమంటారు సార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏపీలో? ఇది మనం ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వీ నీడ్ టు కన్సిడర్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఉదాహరణకి గతంలో ఆ డాక్టర్ గారిని ఏమైంది మాస్క్ ఇవ్వని విషయంలో, తర్వాత ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు, ఇవన్నీ చెప్పుకుంటేనే కదా వాళ్ళు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ప్రజలు మార్చారన్నది ఒక నానుడు ఉంటుంది. ఏదైనా సరే గతంలో 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు ఈసారి 164 ఇచ్చారు. ఓకే, మీకు సాధారణంగా పొలిటికల్ ఎగాని ఎలా ఉంటుందంటే, ఎస్ అధికారం మార్పిడి జరిగినప్పుడు పాత భావావేశాలు తాత్కాలికంగా ఉంటాయి, ఎవరు కాదనలేము దానికి. ఎందుకంటే ఎస్ మా వాళ్ళు గెలిచారన్న భావోద్వేగం, ఎస్ మా వాళ్ళు మించిన వాళ్ళు లేరు అన్నది ఇది సర్వసాధారణం. రైట్. కానీ ఇది ఎలా తయారైందంటే ఎలక్షన్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా అది విపరీత ధోరణిలో. తర్వాత మనం మాట్లాడిన మాటలు ఎప్పుడైనా ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ హెస్ గివెన్ 100% అష్యూరెన్స్ ఫర్ ద ఎంటైర్ ఉమెన్ ఫర్టర్నిటీ. ఎస్, ఇలాంటి దాష్టికాయలు జరగకుండా చూసుకునే బాధ్యత నాది, నా ఎన్డీఏ కూటమి, నా జనసేన అయితే భయం పడాలి అన్న టైప్లో చెప్పారు ఆయన. బట్ వాళ్ళ అభంశుభం తెలియని చిన్నపిల్లలు, వాళ్ళ వయసులేంటి, వాళ్ళు చేస్తున్న పనులేంటి కూడా చూస్తే అదేదో టెర్రర్ హారర్ మూవీ ఆ ముచ్చుమర్రి ఘటన కనుక చూసుకోగలిగితే అది ఇమీడియట్గా డైవర్టింగ్ పాలిటిక్స్ తీసుకొచ్చి విజయసాయిరెడ్డి నెత్తి మీద పెట్టి విజయసాయిరెడ్డికి ఏదో అన్నది అది ప్రజలకి అవసరమా? అదే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అండ్ ఉదాహరణకి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి లెగసీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తారన్న చెప్పుకునే ఉదంతంలోంచి ఇవాళ జరుగుతున్నవి చూస్తే ఎక్కడో దేశ విదేశాల్లో జరిగితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్న నరేంద్ర మోడీ గారు ఏమైనా పాపం చేసింది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు నిన్న వినుకొండలాంటి ఘటన నిన్న 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం చూస్తే దారుణమైన హత్య. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆ రోజు వాళ్ళ పండగ రోజు, బక్రీద్ రోజు అంత పైశాచికంగా నిరికేస్తుంటే కూడా మానవతా విలువలు ఎక్కడ చచ్చిపోయి నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే మానవతా విలువలు కూడా పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ ఒకటి ఉంటుంది కదా సార్. నేను అంటుంది అదేనమ్మా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి మొన్నటిదాకా ఎస్పీని ఇటు మార్చి అటు మార్చి ఐజీలను వేసి ఇది చేసి అది చేసి ఏదో తిప్పలు పడ్డారు. మార్చిన తర్వాత కూడా కంట్రోల్లో లేదంటే ఇది చాలా ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద టోటల్ పాలిటిక్స్లో ఒక ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకి దాని మీద కంట్రోల్ లేదని చెప్పుకోవడానికి నేను తలదించుకుని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక కూతవేడి దూరంలో పోలీస్ వ్యవస్థ అక్కడ ఉండి కూడా నిన్న జరిగిన వినుకొండ ఘటనని పరిరక్షించట్లేదంటే ఇవాళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరామర్శకి వెళ్తున్నారు, ఒక ధైర్యం భరోసా ఇవ్వబోతున్నారు. వీటి వల్ల జరిగే దాంట్లో ఒక ఫ్రిక్షన్ని ఎవరో దగ్గర ఒక దగ్గర సంయమనం పాటించాలి కదా. కానీ అసలు నిన్న మిథున్ రెడ్డి గారి మీద దాడులు, ఆయన రెడ్డప్ప గారి ఇంటికి వెళ్తే అక్కడ పొంగనూరులో అసలు నాకు అర్థం కాదు. ఇవాళ మహా సామ్రాజ్యాలు చరిత్రలు చదువుకున్నాం కదమ్మా, మీరు చదువుకున్నారు కదా జర్నలిజంలో, చోళ మహారాజులు, గుప్తులు, ఆర్యులు, మౌర్యులు అందరి గురించి చదివినప్పుడు కూడా వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్న తర్వాత దాని మీద ఈ విధమైన దాష్టికాయలు చేసిన ఉదంతాలు రేరెస్ట్గా ఎక్కడ విన్నామా మనం? రైట్. సో ఇవేవి జరగనప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక ప్రభుత్వం మార్పు కోరుకున్నప్పుడు మార్పుకి ఏదైనా రిట్ ఆఫ్ మేడమాస్ తీర్పులాగా దాన్ని కంటిన్యూ చేస్తామంటే ఇది ఎక్కడ అధ్యాయమో నాకు అర్థం కాదు. కానీ అంటే అదే అర్థం కావట్లేదు ఏంటంటే సార్, ఇప్పుడు లా అండ్ అసలు ఎటువంటి రిటాలియేషను, దాడులు, ప్రతీకార చర్యలు వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనకు తెలుసు. ఇది ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత చెప్పారు, ఎలక్షన్స్ తర్వాత కూడా ఆయన చెప్పారు కదా. నేను చెప్తుంది అదే, ఎలక్షన్స్ తర్వాత సంయమనం పాటించమని కార్యకర్తలకు పిలిపించారు కాదంటలే. బట్ ఈ కంటిన్యూస్గా 33 రోజులు 32 రోజులు బట్టి ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగింది కంటిన్యూస్ డే ఒక యాక్టివిటీ లాగా ఆడపిల్లల మీద అగాయిత్యాలు, వలసలు, ప్రాంతాలు వదిలేసి ప్రజలు పారిపోవడం, ఇట్లన్నిటి మీద ఒక భరోసా కార్యక్రమం ప్రభుత్వ అధినేతగా, ఒక ఎన్డీఏ ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు గారు కానీ, లేదంటే హోమ్ మినిస్టర్గా అనితమ్మ గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏం మాట్లాడడానికి ఏమ్మా? ముచ్చుమర్రి ఘటనని ఈరోజు దాకా ఖండించిన ఉదంతం లేదు.
వినుకొండ లాంటి ఘటనలు జరుగుతుంటే ఇదేంటిది నాకు అర్థం కావట్లేదు. గతంలో రాజారెడ్డి గారు ఎక్కువ ఇది రాజ్యాంగం అని, ఇప్పుడేమో రెడ్ బుక్ రాజ్యాంగం అని. ఏంది మనం ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఏమైనా అతీత శక్తి అయిపోయిందా? రాజ్యాంగం మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మన రాష్ట్రానికి వర్తించట్లేదా? అంటే ఎవరు వేసిన బ్లేములను వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి ఈ విధమైన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇండివిజువల్ లెవెల్లో జరుగుతున్న ఘటనలుగా వాటి చూపిస్తున్నారు. కానీ ఒకవేళ అలా జరిగినా కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఇది ప్రజలను రక్షించడం వాళ్ళ వంతు. ఇప్పుడు 40% మంది ఇటువైపు ఓటేశారని చెప్పి వాళ్ళ ఇళ్లలో జరిగే సంఘటనలకు మేము బాధ్యులకు అనలేరు కదా. అదే కదా ఇప్పుడు వింత ధోరణికి ఇదే మొదటిసారి తెరలేపబడింది. ఇప్పటిదాకా ప్రజాస్వామ్యంలో కొన్ని ఇప్పుడు గ్రామీణ వాతావరణంలో ఈ అవతల పార్టీ వాళ్ళు ఉంటారు, అవతల పార్టీ వాళ్ళు ఉంటారు. మహా అయితే ఎలక్షన్స్ రోజు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఒక 2-3 రోజుల తర్వాత అందరూ సంయమనం పాటించి ఎవరి మటుకాల్లో బ్రహ్మాండమైన వాతావరణంలో నడుచుకునే విధానాలు చూసాం మనం. బట్ దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం. ఇదేంటి ఇది కంటిన్యూస్గా ఒక 3 నెల పైచిలకి రోజుల్లో ఇలా జరుగుతూనే ఉన్నాయి దాష్టికాలు. అభంశుభం తెలియని పిల్లల మీద వాటి మీద జరుగుతున్న అఘాయిత్యాలకు కానీ దాష్టికాలకు కానీ ప్రభుత్వపరమైన ప్రత్యక్ష చర్యలు ఏమో. ఇప్పుడు ఉదాహరణకు సమాజంలో అందరూ ఉన్న సమాజంలో ఒక 1% కన్నా తక్కువ ఉన్న పర్సంటేజ్ చేసే పనికిమాలిన పనులని నియంత్రించడానికి పోలీస్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళకి ఆ పోలీస్ వ్యవస్థకి దాని మీద డిప్లాయ్ చేసి వాళ్ళు ఫోకస్ చేసి పనిచేసే విధానానికి తెరలేపకుండా ఇక్కడ శాంతి భద్రతల సమస్యలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లేవనెత్తి వీటిని సంయమనం పరచమని ఆ వ్యవస్థను బాధ్యత పరచమంటే 2,50,000 పైచీలకు ఒక కానిస్టేబుల్ ఉంటాడు. ఇప్పుడు మరి దీనికి ఏంటి సార్ పరిష్కారాలు? ఎంతకాలం ఇలా కొనసాగుతుంది? ఒకటి, నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అంటే ఈ సపోర్టర్స్ మీద దాడులు జరగడం ఒకవైపు, ఒకటి ఇండిపెండెంట్గా జరుగుతున్న ఈ క్రైమ్స్, మూడోది ఇంకా వేరే వేరే ఇష్యూస్ లేనట్టుగా వాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇటువంటి కథనాలు బయటికి రావడం. ఫోకస్ ఏరియాస్ ఏమిటి, ప్రయారిటీస్ ఏమిటి రాష్ట్రానికి అనే ప్రశ్న తప్పకుండా అందరిలో వస్తుంది. ఖచ్చితంగా వస్తుందమ్మా. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఒక పార్టీ ఇంకొక పార్టీ ఉన్న వాళ్ళ దగ్గర పార్టీల మీద విలుపులు ఇచ్చి సంయమనం పాటించమన్న ఉదంతానికి తెరలేపిన ఉదంతాలు చాలా చూసాం మనం. అవును, ఇది ఎక్కడ విపరీత ధోరణి. ప్రజాస్వామ్యంలో ప్రజలకి వాళ్ళు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉంది, అలాగే నచ్చిన పార్టీకి ఎలైన్ అవ్వడానికి వాళ్ళకి హక్కు ఉంది. ఇది మనకు రాజ్యాంగ ప్రకంగా సంక్రమించిన హక్కుల్లో ఆ ప్రాథమిక హక్కులకే భంగం కలుగుతున్నప్పుడు ఎక్కడ బాధ్యత రాహిత్యంగా ఉన్నప్పుడు ఏం చెప్పాలమ్మా? అవును, ఇప్పుడు నిజమే చెప్తున్నాను. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కంటిన్యూస్గా దాడులు జరుగుతున్నాయి. ఎక్కడో దగ్గర సంయమనం పాటించాలి కదా. పార్టీ అధినాయకులు పిలుపునివ్వకపోతే ఎట్లా? ఎన్నాళ్ళు సంయమనం పాటిస్తారు? దీనికైనా ప్రభుత్వాలను ఎన్నుకుంటుంది మనం. శాంతి భద్రతలకి ఉపద్రవం రాకుండా పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండి కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపన జరిగిన తర్వాత కూడా ఈ ప్రభుత్వ స్థాపనకు అనిశ్చితే గురవుతుంటే ఏం చెప్పాలా? అనిశ్చితి అసలు ఒక విధమైన ఒక నెగిటివ్ వాతావరణం, భయానకమైన ఒక వాతావరణం క్రియేట్ అయింది. 5 నెలల పిల్లల మీద జరుగుతున్న దాష్టికాలకు కూడా ప్రభుత్వం కన్సర్న్ ఏదంటున్నాను. జాతీయ మహిళా కమిషన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇవాళ మనం ఏమైనా ఆంధ్రప్రదేశ్ అనేది ఏమైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిందా? అయితే మనకేమైనా రాజ్యాంగం ప్రకారం మనకి సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చిన రాజ్యాంగం రాసుకుని మీరు నడుచుకుంటాను ఏమైనా కొత్త విభజనలతో పాటు ఏమైనా మనకి ఇచ్చారు నెత్తి మీదకి? వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డిస్క్రిప్షన్స్? గతంలో ఇదే వినుకొండలో ఇదే లోకేష్ గారు మాట్లాడినప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు క్యాబినెట్ హోదా ఇవ్వడానికి కూడా వెనకాడడం అని ప్రొవోకింగ్ అన్నది ఎలక్షన్స్ మూవ్మెంట్ దాకా బాగానే ఉంటుంది. బట్ వెన్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ నియంత్రణ ఏదంటున్నా? దాన్ని ఏమైనా జస్టిఫై చేసుకోవడానికి అతను ఏమైనా ఆ పని చేశాడా? సాటి మతస్థుడు ఆ రోజు పండగ రోజు, బక్రీద్ రోజు ఎంత విచక్షణ రాహిత్యంగా మనిషిలో ఉన్న మానవత్వాలు కరువు అయిపోయి చాలా అంటే ఇంతకన్నా దురదృష్టకరం ఉండదు. ఈ 2 చేతులు ఎత్తి విన్నవించుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంయమనాలు పాటించమని ఇంకెంతకన్నా మనం ఏం చేయగలుగుతామా? సంబంధిత వ్యవస్థలు ఇప్పుడు ఉదాహరణకి విజయసాయిరెడ్డి గారు అనే వ్యక్తి పొరపాటున మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ ఫెర్టిలిటీ మీద మాట్లాడాడు. ఆయన ఏముంది, రేపే నుండి వచ్చి సారీ చెప్పేస్తే పని అయిపోతుంది. దాన్ని పట్టుకొని ప్రాణాలు తెగించి ఈ అసలు విషయాలు కానీ ఈ పనికిమాలిన విషయాల మీద చర్చించడం అంటే ఎక్కడవుతుంది చెప్పండి? అసలు ఉన్నవి లేనివి కల్పించడం అనేది ఎంతవరకు సబబు అనేది చాలా చాలా ముఖ్యమైన. నేను చెప్తుంది అదేనా, రాజ్యాంగం ప్రకారం గౌరవ సుప్రీంకోర్టు వెసులుబాట్లు వచ్చింది. వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలిగే విషయంలో ఎవరి స్వేచ్ఛను వాళ్ళు వినియోగించుకోవచ్చని. అదే కదా. ఈవెన్ ఆఫ్టర్ అది ఒక పెద్ద సబ్జెక్టు, రాష్ట్రంలో అది ఒక పెద్ద చర్చనీయాంశం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లేని విషయాన్ని కల్పించడం అన్నది ఆయన ఓపెన్ గా చెప్పారు కదా, నీకు నాకు లేదో దట్ ఈస్ నాట్ మై బిజినెస్ అమ్మా. ఎందుకంటే అతను పర్సనల్. అది ముచ్చుమర్రి ఘటన మీద డైవర్టింగ్ పాలిటిక్స్ టాక్టిక్స్ చేస్తుంటే ఏం చెప్పాలి దాన్ని? అండ్ ఇంకోటి చెప్తున్నాను, ముచ్చుమర్రి లాంటి ఘటనలో అభంశుభం తెలియని యుక్త వయసు కూడా రాని చిన్నపిల్లలు చేసిన ఒక పనికి మాలిన పనికి వాళ్ళ విష బీజాలు ఎంతవరకు నాటబడి ఉంటాయో అది గమనించాలి కదా ప్రభుత్వం. చేసింది మైనర్ పిల్లలు చేశారు.
అక్కడ ఉన్నది మైనర్ బాలిక మీద చేశారు. మైనర్ అన్నది ఎక్స్క్యూజ్ కాదు కదా. ఈ మైనర్ యొక్క విషభావజాలం ఆ టెరిటరీలో ఎంతవరకు విస్తరించింది అన్నది ప్రాథమికంగా దాన్ని గుర్తించగలగాలి కదా ప్రభుత్వం. ఎందుకంటే ఈ విషబీజాలు ఎక్కడో పడేశారు, నదిలో పడేశారు, అదేదో బోట్ రేసింగ్ చేసినట్టు తిరుగుతున్నారు అక్కడ. పోనీ అదేమైనా ఫ్లడ్ వచ్చి గేట్లు ఎత్తికి బాకరాంగలు గేట్లు ఎత్తారు, ఆ ప్రవాహానికి ఎక్కడికో పోయిందా అంటే నిన్నదాకా వర్షాభావాలు లేవు, 14 రోజులు అయింది వాళ్ళకి. ఇలాంటి ఘటనల మీద ప్రభుత్వం ఫుడ్ డౌన్ చేసిన ఉదంతాలు చాలా చూసాం. ఎక్కడో రేరెస్ట్గా 1-2 ఇన్సిడెంట్స్ మిస్ అయ్యవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ప్రభుత్వ ప్రతిస్పందన అనేది చాలా వరుస పెట్టి సార్ గత నెల రోజుల్లో జరిగిన పరిణామాలు ఏవేవి మీరు అంటే గమనించి ఇది పబ్లిక్ స్పేస్లో ఒక ఫండమెంటల్ సేఫ్టీ అండ్ ఒక ఫండమెంటల్ పీస్, శాంతి భద్రతలకు ఒక విఘాతం కలుగుతోందని మీరు భావించిన సంఘటనలు వివరిస్తే. ఎందుకంటే నాకు తెలిసి ఒక 4-5 వారాల్లోనే అనేక సంఘటనలు జరిగిపోయాయి, దాడులు జరిగాయి. నడి రోడ్డు మీద కత్తితో దాడి జరుగుతుంటే కానిస్టేబుల్ ఫోన్ మాట్లాడుతున్న వీడియో కూడా వైరల్ అయింది, మీరు చూస్తుంటారు. గూడూరులోనమ్మా కానిస్టేబుల్ కర్రపెట్టి కొట్టి చంపినంత పని చేశారు. ఇది శ్రీకాకుళంలో, అనకాపల్లి, ఇవన్నిట్లోనూ వ్యవస్థలు చేసిన ఆడపిల్లలను చూస్తున్నాం. ఇదేనా సమాజం? ఈ సమాజంలో మనిషిగా బతకడానికి హక్కు లేదని ఎవరు శాసిస్తున్నారు? ప్రతిరోజు భయభ్రాంతులతో ఉండాలా? ఎన్ని వేల మంది తరలివెళ్తున్నారు తెలుసా ఆంధ్ర రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకి? అంటే ప్రభుత్వాలు మార్పు అంటప్పుడు శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుందా? అంటే ఇదేమైనా రాజకీయ ప్రాతిపదిక మీద ఇదేమైనా మ్యాండేటా? మీరు మా పార్టీకే ఓటేయాలి, మా పార్టీకి ఓటేయని వాళ్ళని మేము పరిరక్షించమంటే? గతంలో అలా ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు వారి రెజీమ్ వచ్చిన వెంటనే అమ్మ ఏ పార్టీ అయినా ఇన్స్టెంట్గా పవర్లోకి వచ్చినప్పుడు, ముఖ్యంగా రీజనల్ పార్టీలు అయితే ఖచ్చితంగా చెదురుముదురు ఘటనలు కనీసం 1-10 ఒక 4-5 రోజులు ఉండకుండా ఎక్కడ ఉండవు. ఎవరు అతీతం కాదు దాంట్లో. కానీ ఇంత కంటిన్యూషన్ అన్నది తర్వాత హత్యాయత్నాలు హత్యలు జరగడం అనేది మనం చూడలేదు. ఒక 4-5 రోజులు ఉంటుంది. ఆ భావావేశాలు, భావోద్వేగాలకు గురై మా వాళ్ళు పవర్లోకి వచ్చారని ఆ పగావేశాలకు గురవడం సర్వసాధారణం. కానీ ఇది కంటిన్యూస్గా ఉంటుంది కదా. కానీ నేను అదే అడుగుతున్నాను సార్, ఇప్పుడు 40% మంది ఓటు వేశారు అని నిర్ధారణ అయింది కదా, కదా, దగ్గర 39 పాయింట్ అంతేనా? సో మరి అంతమంది మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయని అడుగుతున్నాను. చేయలేరు కదా అలా. పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఇది ఫుల్ స్టాప్ పడకపోతే, ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రి స్థాయిలో అండ్ హోమ్ మినిస్టర్ గారి స్థాయిలో దీనికి ఖచ్చితంగా పిలుపునివ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఏమని పిలుపునివ్వాలి చెప్పండి సార్? పాటించాలి. ఇప్పుడు అన్నం కంటే కూడా ఏం చేస్తే ప్రజలకు వాళ్ళు భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఏం చేస్తే ప్రజలకి భరోసా ఇచ్చిన వ్యక్తి అవుతారు? ఆబ్వియస్గానమ్మా పార్టీ అధినేతగా, ఇంత సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ విధమైన ఘటనలు ఇంతలా పునరావృతం అవడం ఆయన చరిత్రలో కూడా ఆయన చూసి ఉండడు. అంచేత ఖచ్చితంగా ఇక్కడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలైనా. ఒక మనిషి అంత మనిషిగా రాష్ట్రానికి వాళ్ళ పెద్ద దిక్కుగా నిలబడి ప్రజలు అనిశ్చితికి గురవలసిన ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ ఈజ్ దేర్ టు అసిస్ట్ అని చెప్పి ఒక పోలీస్ వ్యవస్థకు పిలుపునిచ్చి ఇలాంటి దాడుల్ని, ప్రతిఘటనల్ని ఎక్కడికక్కడ నిలువరించాలని పిలుపునివ్వకపోతే మాత్రం దిస్ నో ఎండ్ దిస్ పాయింట్. ఇలా కొనసాగుతుందంటారు అయితే? అలాగే కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి దీనికి. ప్రజా సంఘాలు కానీ, లేకపోతే ప్రజలు కానీ, బాధ్యత వహించవలసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా. కానీ వాళ్ళ రోజున నిజం చెప్పాలంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మాట్లాడడానికి భయపడుతున్నారు, ఎక్కడ దాడులు జరుగుతాయి అని. మరి ఈ భయం ఎంతకాలం కొనసాగుతుంది? ఎంతకాలం అలా అంటే ఇప్పుడు భయంతో కొంతమందిని నియంత్రిద్దాం లేకపోతే నిలువరిద్దాం అన్న కాన్సెప్ట్కి ఎప్పుడైతే తెరలేపుతారో, పిల్లినే రూమ్లు వేసి కొడితే తిరగబడుతుందమ్మా. మనుషులు భావావేశాలు అన్నవి నియంత్రణలోకి దాటకుండా నియంత్రించవలసిన బాధ్యత ప్రజాప్రభుత్వాలు. అది కాదు కదా ఇవాళ వాట్ దే ఆర్ డూయింగ్ అన్నది సంయమనం పాటించమని పిలుపులు ఇవ్వకపోతే మాత్రం పార్టీ పరంగా అయిపోయిన కాడికి అయిపోయింది. ఇక మీదైనా సరే నియంత్రణ కోల్పోకుండా సంయమనం పాటించాలని పిలుపులు ఇవ్వాల్సిన బాధ్యత అధినాయకుల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి వాళ్ళ వినుకొండకి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చే పిలుపులు ఎలా ఉంటాయంటే పార్టీ శ్రేణులకి గ్యారంటీగా అది ఫ్రిక్షన్కి గురవకుండా, ప్రోవోకింగ్ గురవకుండా ఎక్కడికక్కడ పాసిఫికేషన్స్కి తెరలేకపోతే మాత్రం చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న విషయంలో ఎవరైనా మాట్లాడితే మనం మాట్లాడొచ్చాము. కానీ ప్రతి ఒక్కరు ఇది బీహార్ అయిపోయింది, అయితే ఫైనాన్షియల్గా శ్రీలంక అయిపోయింది, రాష్ట్ర ప్రైడ్ని మాట్లాడే పరిస్థితులకి మనం ఎప్పుడైతే నెలకొల్పబడతాం. ఫస్ట్ టైం నేను చూస్తున్నానమ్మా ఏంటి ప్రాంతీయ తత్వాలు, భాషా ప్రాతిపదిక మీద రాష్ట్ర విభజనలు చూసాం. కానీ ఈ టెన్యూర్లో ఫస్ట్ ఎవర్ ప్రాంతీయ పార్టీల పరంగా రాష్ట్రాలు కూడా విడిపోవాలి రాష్ట్రంలో ఉన్న ప్రజలు అన్నది ఇస్ ద ఫస్ట్ ఎవర్ టైం చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. మన రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, భాష మాట్లాడే వాళ్ళు వేరని చెప్పే ప్రాతిపదిక మీద రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రుల హక్కు,
ఆ మహానుభావుల త్యాగంతో. ఇవాళ చూస్తే అది ఎంత దారుణంగా ఉందంటే ప్రాంతీయ పార్టీల యొక్క డిఫరెంట్ మోడ్యులేషన్స్లో ఇవాళ ప్రాంతీయ తత్వం కన్నా ప్రాంతీయ పార్టీల తత్వాన్ని ఇంజెక్ట్ చేసుకుని సర్వైవ్ అయ్యే పరిస్థితికి తెరలేపుతున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే సే ఫర్ ఇన్స్టెంట్ 60% పీపుల్ వాళ్ళకి ఓటేసిన వాళ్ళు మిగిలిన 40% ప్రజల్ని కన్సిడర్ చేయమంటే ఇలా వివక్షకు గురి చేసే ప్రజాస్వామ్యమా మనకు కావాల్సిందే అన్నది ఖచ్చితంగా ప్రశ్నించవలసిన విషయం. నిజానికి అంటే గత హయాంలో చూస్తే ఈ బెనిఫిట్స్ అన్ని స్కీమ్స్ అన్నీ కూడా చాలామందికి ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తల కుటుంబాలకు కూడా అందాయని కేస్ స్టడీస్తో పాటు వాళ్ళు చెప్పుకున్నారు, వీళ్ళు చెప్పుకున్నారు. అది కూడా ఆయన కూడా చెప్పాడు కదా, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం అని చెప్పిన వ్యక్తి ఏదైతే జస్టిఫై చేశాడో దగ్గర 2,20,00,000 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు తీసుకుంటే వాళ్ళు కూడా 1,24,00,000 పైచీలకు వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఒక విషయం అడగాలి సార్, ఎవరైనా కొంచెం తెలివితేటలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గెలుపోవటంలో ఇటు అటు అవ్వచ్చంటే అందరినీ మంచి చేసుకునే ప్రయత్నం చేస్తారు, అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తారు. అలా చేయకుండా ఈరోజు హాస్టిలిటీని పెంచడం అన్నది మరి అది ఏ పార్టీ రాజకీయం అంటారు? లేదు అది కాన్ఫిడెన్స్ అంటారు, ఓవర్ కాన్ఫిడెన్సా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా, ఎందుకంటే క్షేత్రస్థాయిలోనే చేస్తున్నారు, చెదురుమదురు సంఘటనలు లేకపోతే వన్ ఆఫ్ ఇన్సిడెంట్స్గా జరుగుతున్నాయి అంటున్నా కూడా దానికి ఏదో ఒక లాజికల్ ఒక ఇంపాక్ట్ ఉండాలి కదా. ఉదాహరణకి ఒక ఇంప్లికేషన్, అంటే దానికి ఫలానా వ్యక్తిని మేము శిక్షించాం, పట్టుకున్నాం, పోలీసులు ఇచ్చేస్తున్నారు, ఇలాంటి చర్యలు లోకల్ లా అండ్ ఆర్డర్కి ఎవరైతే ఇన్ఛార్జో వాళ్ళని అప్రమత్తం చేయడం, ఇవి కూడా జరగట్లేదు. అదే కదా బాధ జరుగుతున్నాయా? ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భయాభ్రాంతులకి గురి చేసి దాంట్లోంచి సక్సెస్ చూద్దాం అన్నది శాశ్వత పరిష్కారాలు ఎప్పటికీ ఇవ్వదు. తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే జరుగుతాయి. ప్రజాప్రభుత్వాల మార్పు ఇవాళ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాలను ఎలా నెలకొల్పుతున్నారో గమనించమనండి. ఒకసారి 151, ఒకసారి 164 అంటే తిరస్కరణ ఏ విధంగా గురవుతుందో చూసుకోమనండి ప్రజల్ని. రైట్. ఇది ఎప్పుడైతే బేర్ మినిమం బేర్ సబ్జెక్ట్ కనుక కాకుండా పార్టీలు మేము శాశ్వత రాజ్యాధికారాలు మేము చెప్పిందే వేదం అన్న కాన్సెప్ట్కి ఎప్పుడైతే డ్రైవ్ అవుతారో కాన్సెప్చువల్ మిస్యూటిలైజేషన్ జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. ఖచ్చితంగా ఎవరైనా తెలుసుకోవాల్సిన పాఠం ఇది, ఎవరో అతీతం కాదు దీంట్లో. ఇప్పుడు ఈ డిస్కషన్కి ఈ చర్చకు కూడా బహుశా రిటాలియేట్ అయ్యి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్గా ఉండాలమ్మా. ఇప్పుడు ఒక మంచి వాతావరణం నెలకొల్పడానికి ఎవడైనా ప్రయత్నించడం తప్పులేదు. నేను అభ్యర్థిస్తుంది కూడా ఏంటంటే అన్ని పార్టీలు సంయమనం పాటించి రాష్ట్ర భవిష్యత్తుకి ప్రణాళికలు వేయండి. మీకు 5 సంవత్సరాలు ఒక సువర్ణ అవకాశం ప్రజలు కల్పించారు, నేను మీరు కాదు కదా. ఒక 0 దగ్గర నుంచి 21 స్థానాలకు ఎగబాకిన పవన్ కళ్యాణ్ గారి స్థాయి చూసుకుంటే, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎప్పటికీ గెలవలేని నిస్సాయ స్థితి నుంచి వాళ్ళ సక్సెస్ రేషియో చూసిన తెలుగుదేశం చూసుకోగలిగితే, 11 స్థానాలకు కన్ఫైన్ అయిన వైఎస్ఆర్సీపీ చూసుకోగలిగితే ఇవాళ అందరికీ గుణపాఠాలే, ఎవరో అతీతం కాదు. గతంలో 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశంలో ఈసారి 13 స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్సీపీ కూడా అతీతం ఏం కాదు. ప్రజాస్వామ్యం అనే సైకిల్లో ఎవరు ఎలా తిరుగుతున్నారో గమనించుకోండి. ప్రజలు గమనిస్తున్నారన్న విషయం మర్చిపోతే మాత్రం తప్పకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు తాత్కాలిక ప్రయోజనాలు అనేవి ప్రజలు గమనించి నిర్దేశిస్తున్నారు. అవును. అంచేత మనం ఇవాళ ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఆస్వాదించినంతగా తిరస్కరణ కూడా మనం సమాయత్తం కాకపోతే మాత్రం కాన్సిక్వెన్స్. ఇంత పెద్ద స్టేట్మెంట్స్తో పాటు సార్ సింపుల్గా బేసిక్గా మనశ్శాంతి, శాంతి భద్రతలు, అలాగే ఒక ఉండడానికి అనుకూలమైన ఒక వాతావరణం ప్రజలు కోరుకుంటున్నారు. అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాని నుంచి దూరం చేసి మన కాలనీలో లేకపోతే మన నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయనే ఒక వాతావరణం మాత్రం ఖచ్చితంగా ప్రజల్ని ఉలికిపడేలా చేస్తుంది. అది ఏ పార్టీ అని అతీతంగా అందరికీ ఇది ఒక. ఇప్పుడు నిన్న వినుకొండ ఘటన కనుక గమనిస్తేనమ్మా, పార్టీలు పక్క తీయమ్మ కాసేపు, ప్రజలకు కూడా బాధ్యత లేదు. నిన్నగాక మొన్నటిదాకా మనతో ఉన్న మనిషే కదా అతను, వాడు ఏ పార్టీ అయినా అవనండి, లేకపోతే మంచివాడు అవనండి, చెడ్డవాడు, కళ్ళ ముందు అంత రాక్షసత్వానికి ఉన్నప్పుడు ఓ 10-20 మంది సమూహంలో ఏర్పడి అతను నిలువరించలేరు. అందరికీ ప్రాణభయమేనా? ప్రాణభయం. నేను అంటుంది మనుషులుగా బతుకుతున్నప్పుడు ఒక సాటి మనిషి మీద కూడా మనకు కన్సర్న్ లేకుండా ఏం సమాజంలో ఉన్నాం మనం? ఓ తెలుగుదేశంలో లేకపోతే పోలీసు వాళ్ళలో లేకపోతే ఇంకోళ్ళలో అందరినీ ఆపాదించుకుని ఇది వాళ్ళ మీద బ్లేమ్స్ చేసుకుంటూ సర్వైవ్ అవ్వడం కాదు కదా. మన బాధ్యత ఇది. ఫస్ట్ సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా, అతీతంగా ఉన్న వాళ్ళని రక్షించడానికి పోలీస్ వ్యవస్థలు అటు. కానీ ఖచ్చితంగా ఈ వాతావరణాన్ని ప్రేరేపిస్తున్న వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా నాయకులే అవుతారండి. ఆబ్వియస్గానమ్మా. ఇప్పుడు కొంతమంది కొంత భరోసాలతో కొంతమంది, ఇప్పుడు నేను ఇక్కడ రాకముందు న్యూస్ వినొస్తున్నా, చాలా బాగా చెప్పాడు ఆయన, ఆ కుటుంబ సభ్యుడు ఒక అతను. ఇప్పుడు మా పార్టీ వాడు కాదని డిజోన్ చేసుకునే దానికన్నా నా నియోజకవర్గంలో ఒక ప్రజకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తామని చెప్పడం ఎంత సముచితం అన్నది చాలా బాగా చెప్పాడు అతను. నాకు అక్కడ కనెక్ట్ అయింది. ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. నీ అన్న తారతమ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
మనకే రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఓటు వేయని వాళ్ళందరినీ దేశ బహిష్కరణలకు గురవుతారని ఏమైనా రాజ్యాంగాలు ఉన్నాయా? లేదా రేపొద్దున ఐఎన్డీఏ కూటమికి ఓటే వేసి గెలిపించినందుకు ఎన్డీఏ కూటమి సభ్యులు ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళందరినీ దేశ బహిష్కరణలు ఏమైనా సార్ రాజ్యాంగాలు ఉన్నాయా? ఇది ఎక్కడ విడ్డూరమా? రీకాల్ సిస్టమ్ లేదని, లేదంటే దానికి సంబంధించిన రాజ్యాంగం పరిష్కరణలు దాంట్లోంచి శాశ్వత పరిష్కరణలు రాజ్యాంగం పరంగా లేవని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాజ్యాంగాలు రచించుకొని ఏది పడితే అది చేస్తామంటే, మానవుడికి ప్రజకి దేశంలో నివసించడానికి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండడానికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకే భంగం కలుపుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రాణకే దిక్కు లేదన్నప్పుడు ఈ హక్కులుండి లాభం ఏంటమ్మా? సజీవ శవాల్లా బతకడానిక? రైట్. నిజంగా అసలు అంటే రాజకీయాల ప్రభావం వల్ల మానవతా విలువలు, ప్రాథమిక అంటే హ్యూమన్ వాల్యూస్ కూడా పూర్తిగా మట్టి కొట్టుకుపోయిన మనిషిగా నెల రోజుల్లో కూడా చూసాం, గతంలో కూడా చూసాం. ఇది తప్పకుండా సార్ దీనికి ఏమైనా మార్పు రావాలి. దీనికి ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలంటారు? అయితే ప్రతి ఒక్కరు వాళ్ళంతటి వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకోవాలమ్మా. ప్రతి మనిషిలోనూ మార్పు రావాలి. మానవతా విలువలు పరిరక్షించుకోవాలి. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అయిపోయింది ఎలక్షన్. యు హవ్ వన్ ఇట్. పర్ఫెక్ట్ రాజకీయాలకు అతీతంగా ప్రజాహితమైన పాలన చేయండి, ప్రజా రంజక పాలన చేయండి, ప్రజల మనసులు గెలుచుకోండి. ఈ 40% కూడా మీరు టర్న్అవుట్ చేసుకోగలిగితే చేసుకోండి, ఎవరు కాదన్నారు? ఇది మానేసి భయభ్రాంతులకు గురి చేసి ఏదో చేసేస్తామంటే ఇది ఎక్కడ విడ్డూరమా? ఖచ్చితంగా సార్. ఇవాళ చాలా రోజుల తర్వాత మీరు మీడియా ముఖంగా మాట్లాడుతున్నట్టున్నారు. అంటే ఎలక్షన్స్ అయిన సాక్షిలో ముఖ్యంగా మధ్యలో మీరు చాలా రోజులు మీకు కూడా బహుశా ఇబ్బందులు అయి ఉంటాయి. అంటే బట్ ఇది ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకుంటారు. ఆబ్వియస్లీ వెన్ యు ఆర్ ప్లేయర్ యు నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ దట్. ఖచ్చితంగా కేఎస్ ప్రసాద్ గారు, ఇది విఘ్నులైతే ఖచ్చితంగా ఇటువంటి చర్యలు, ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కంటే కూడా ఏది ముఖ్యం కాదు, అది పాలకులు గ్రహించాలి, వీళ్ళైనా వాళ్ళైనా. థ్యాంక్ యూ సార్. నమస్కారం.